హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరు కాదు, హైకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారితో ఉన్నాను. కొంచెం న్యాయపరమైన చట్టపరమైన సందేహాలను సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. నమస్తే సార్. నమస్తే అండి. అండ్ ఇప్పుడు బాండ్ అన్నారు కదా సార్, ప్రామిసరీ నోట్కి ఏమో మనకు 3 years అన్నారు. బాండ్ కూడా 3 years ఉంటుందా లేకుంటే 1 year వారంటీ? అంటే బాండ్కి ఇప్పుడు ఏదైతే మీరు తీసుకుంటారు కదా, ₹10 బాండ్ మీద మీరు ప్రామిసరీ నోట్ రాసుకున్నారు, అదైనా 3 years వ్యాలిడిటీ ఉండాలి. డేట్ వేసిన దగ్గర నుంచి. డేట్ వేసిన నుంచి 3 ఏదైనా 3 years. ప్రామిసరీ నోట్ అయినా డేట్ వేసిన దగ్గర నుంచి వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే. కాబట్టి అది ఏంటంటే మీరు కంపల్సరీ డేటు జనరల్గా ఏంటంటే డేట్ వేసిన దగ్గర నుంచి 3 years కాబట్టి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. అండ్ చాలా వరకు అప్పులు ఇవ్వలేదని వాళ్ళు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇంటికి వెళ్ళి గొడవలు పెట్టడం జరుగుతుంటుంది. వాళ్ళ మీద కేసు పెట్టే రూల్ ఏమైనా ఉంటుందా అప్పు తీసుకున్నాడు? ఇప్పుడు ఇక్కడ ఒకటండి, ఏదైనా సరే అప్పు అనేది ఎప్పుడైనా సరే మనం తీసుకున్నప్పుడు అది సివిల్ మ్యాటర్ కింద వస్తుంది. ఓకే. ఇప్పుడు ఉదాహరణకి నేనే మీకు అప్పు ఇచ్చాను మోటార్స్కి. ఇచ్చిన తర్వాత మీరు నాకు ఇవ్వలేకపోతే ఏం చేయాలి? నేను మళ్ళీ మీ మీద జూలుం చేయడానికి ఉండదు. అప్పుడు మీరు కోర్టులో కేసు వేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పేది కూడా అదే. ఇప్పుడు మన ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంకుల్లో మీరు లోన్ తీసుకున్నారు, అది హౌసింగ్ లోనో పర్సనల్ లోన్ అనుకోండి. వాడు వచ్చి మిమ్మల్ని ఆకతాయిగా ఈ మధ్యకాలంలో మనం చూసాం లోన్ యాప్ల గురించి గొడవలు. నేను కూడా గట్టిగా పోరాడాను చైనా యాప్ల మీద. సో దాంట్లో ఏంటంటే ఎవరు కూడా తీసుకున్న తర్వాత నువ్వు అంత డబ్బులు కట్టలేదని చెప్పి ఫోన్లు చేయటం, బెదిరించడం, లేదా మీకు సంబంధించిన వాళ్ళకి నేను ఫోన్లు చేస్తాను బెదిరించడం, అలా చాలామంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా సార్? సో నేనేమంటున్నాను, అలాంటి ఉన్నప్పుడు మీరు డైరెక్ట్గా దగ్గర ఉండి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి లోన్ యాప్ ఈ వేధింపుల గురించి. అది అంతేగాని మీరు డబ్బులు తీసుకుని ఎగ్గొట్టమని మనం చెప్పకూడదు, అది పాపం. సో మీరు ప్రామిసరీ నోట్ ఎవరికైనా రాసిస్తే సివిల్ మ్యాటర్ వస్తుంది. అలాగని లోను నేను అనేది ఇందులో కూడా 2 రకాలు ఉన్నాయి సార్. ఇప్పుడు మనం మామూలుగా ఏంటంటే మనం ప్రామిసరీ నోట్ తీసుకున్నాము, అది లీగల్గా ధర్మ వడ్డీతో మనం నడుస్తున్నాం అనుకోండి. మామూలుగానే 24% చెప్తాం మేము. మామూలుగా అయితే 24% ₹2 మామూలుగా 24% నడుస్తుంది ధర్మ వడ్డీ మా లా ప్రకారం అయితే. సో దాని కాకుండా మీరు చాలామంది పీడిచ్చే వాళ్ళు ఉంటారు. ₹10 10 వడ్డీ ఏదో చూసాం. మైక్రో ఫైనాన్స్ అని ఒకటి ఉండేదండి విజయవాడలో, ఒక 10 years బ్యాక్ 7 years బ్యాక్. మైక్రో ఫైనాన్స్ అంటే ₹1000 ఇచ్చి 1500 వసూలు చేసేవాళ్ళు. సో దాని మీద నేను గట్టిగా పోరాడాను. అట్లాంటి నేరం అది, అలా చేయకూడదు. ఇప్పుడు లోన్ యాప్లు మనం చూస్తుంటాం, 5000 ఇస్తాడు, వాడు 50 వసూలు చేస్తాడు. అది నేరమే కదండి. మరి అది ఎక్స్టార్షన్ అవుతుంది. సో అలాంటి విషయాల్లో మీరు ఖచ్చితంగా నిజాయితీగా ఉండండి, తప్పేం లేదు. ఇప్పుడు లోన్ యాప్లో మనం చూస్తుంటాం, 10,000 ఇస్తాడు వాడు, 10,000 ఇచ్చి ₹1,00,000 వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. సో అలాంటి సందర్భాలు మీరు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి, దాంట్లో మొహమాటమే లేదు. అలా కాకుండా మీరు మనం చెప్పేది ఏంటి, కామన్ మ్యాన్ మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య డబ్బులు ఇచ్చి పుచ్చుకుంటాల విషయంలోనే మనం అడుగుతున్నాం తప్ప ఈ లోన్ యాప్లు ఇవన్నీ కూడా అంటే అది ఇంటర్నేషనల్ స్థాయిలో స్కామ్ అని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. అలాంటి మామూలు హరాస్మెంట్ ఉండదు. ఇంకోటి, మీరు ఏదైనా క్రెడిట్ కార్డు ఏదైనా ఉందనుకోండి, వాళ్ళు మిమ్మల్ని ఉదయం 7 గంటల తర్వాత మాత్రమే మీ ఇంటికి రావాల్సి ఉంటుంది, సాయంత్రం 6 గంటల లోపు మాత్రమే. అంతేగాని వాడు వచ్చేసి అర్ధరాత్రి వచ్చి లోపల రావడానికి రైట్ లేదు, అది క్రిమినల్ ట్రెస్ పాస్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మనమే ఇప్పుడు ఈ మధ్యకాలంలో కంపెనీకి సంబంధించిన క్రెడిట్ కార్డు బ్యాన్ చేసింది. ఇప్పుడు క్రెడిట్ కార్డులు వసూలు చేసుకోవాలనుకోండి, మీరు ఇంటికి వస్తే ఊరుకునేది లేదు, మీరు కంప్లైంట్ చేయొచ్చు వాళ్ళ మీద. ఒకవేళ మనం బాకీ ఉన్నాము బ్యాంక్ వాళ్ళకి, వేసుకోమనండి, సివిల్ సూట్ వేసుకోమనండి, కొట్లాడుకుందాం. అంతే తప్ప నువ్వు బెదిరిస్తాను, నేను అది చేస్తాను అని చెప్పి రౌడీలు తీసుకురావడం, బెదిరించడం అవి నేరము. అలాంటివి అంటే మీరు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, నమస్కారం. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సమయం టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.